ఎలక్షన్స్ కదా సార్, అసలు ఈసారి ఎలా ఉండబోతుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి చాలా బాగుంటుందమ్మా ఎలక్షను. ఎందుకంటే పొత్తులతో వస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా జనాన్ని నమ్ముకున్నాడు, దేవుని పైన దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. రానున్న ముందు రోజుల్లో జగన్ చేసిన సంక్షేమ పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాన్ని బట్టి అమ్మఒడి ఇట్లాంటి ఎన్నో రకమైన పథకాలు, వివిధ రకాల పథకాల ద్వారా జనంలోకి వెళ్ళారు, చొచ్చుకొని చాలా మంచి జరిగింది ప్రజలకి. కాబట్టి ఈయనిచ్చిన పథకాలకే ఇంకో 1000 రూపాయలు పెంచి ఇస్తానంటున్నాడు. ఫర్దర్గా అంతకు ముందు రోజుల్లో ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతులకి రుణమాఫీ చేయలేదు, రైతుల్ని మభ్యపెట్టాడు. ఇప్పుడు సొంత పార్టీలో నియోజకవర్గాలకే టికెట్లు ఎక్కొట్టి వాళ్ళను కూడా మభ్యపెట్టి నీకు మన అధికారంలోకి రాగానే నీకు ఏదో ఒక పోస్ట్ ఇస్తానని చెప్పి మభ్య పెడుతున్నాడు. చంద్రబాబు మాట వింటే పోస్టులు కాదు కదా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తే నాశనం అయిపోద్ది. అది 100% వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు 10,000 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం. 2 లక్షల మంది ఉంటారు నిరుద్యోగ పరిస్థితుల్లో 2 లక్షల మంది ఉంటారు. 10,000కి 2 లక్షలకు సంబంధం ఉందా? లేదు. అప్పుడు జాబ్ రావాలంటే అందరికి 90% వచ్చి ఉండాలి. ఒకవేళ 90% వచ్చి మీరు క్యాంపస్ సెలక్షన్స్కో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే మళ్ళీ మీరు 1 సంవత్సరమో 2 ఏళ్ళు ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటా జాబ్ ట్రయల్స్ చేసుకోవాలి. అప్పుడు నిరుద్యోగం అనేది ఉండదు కదా. ఎంతో కొంత మన ఖర్చుల ద్వారా మనం ఇంట్లో అడగకుండా మనం సంపాదించుకుంటే ఒక క్యాడరు, ఒక క్యాపబిలిటీ అనేది మనం సొంతంగా అమర్చుకున్నట్టు అవుతుంది. దానికి నిరుద్యోగంతో సంబంధం లేదు కదా. పవన్ కళ్యాణ్ పిఠాపురం చేసినా, భీమిలి నుంచి చూసినా, లేకపోతే ఇంకొక నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి చేసినా సరే ఆయన స్థానికుడు కాదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆ నియోజకవర్గాలు ప్రజలు ఓట్లేసి ఆయన పొరపాటున గెలిపించుకుంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఆ నియోజకవర్గంలో ఉండడు. వీళ్ళకి ఏదైనా పని కావాలంటే మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడంటే మా ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉండాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. నమ్మితే వాళ్ళు నష్టపోతారు. నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నెత్తి మీద పాలు పోసుకుంటారు. సైకిల్ దొక్కితే ఏమైంది? ఆవేశంగా అలసట వచ్చింది, చెమట వస్తుంది, అన్నీ వస్తాయి. ఫ్యాన్ కింద కూర్చుంటే ఏమొస్తుంది? గాలి వస్తుంది, అలసట తీరిద్ది, చెమట పట్టదు కదా. ఏది కావాలనుకుంటారు? ఫ్యాన్ కావాలనుకుంటారు. జగన్ గారికి దేవుడు, మాలాంటి కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు, జగన్ నమ్ముకున్న ప్రజలు తోడుగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. నాది గుంటూరు అమ్మ, కొత్తపేట నుంచి. మా మేడం గారు నూరి ఫాతిమా గారు, మా ప్రీతమ నాయకుడు ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా గారు నిలబడ్డారమ్మా. ఆమె అఖండ మెజారిటీతో గెలిపించుకోవటమే మా ఎజెండా. ఆమెకంటూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమెకి ఎంతమంది పొత్తులతో కాదు, డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు నుంచినా కూడా ఓడిపోయే పరిస్థితి తప్పితే గెలిచే అవకాశం అయితే ఇవ్వము.